నమస్తే అండి. ఈరోజు కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 లీటర్ పాలు పోసుకుని బాగా కాచుకోవాలండి. పాలు మరిగే లోపల ఒక 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ గిన్నెలో వేసుకుని కొద్దిగా పాలు వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. దీనికోసం ఒక అరకప్పు పాలు యూస్ చేస్తే సరిపోద్ది. పాలు బాగా మరిగినాక కస్టర్డ్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలండి. అలాగే ఒక అరకప్పు పట్టిక బెల్లం కానీ పంచదార వేసుకుని బాగా కలుపుకొని కస్టర్డ్ బాగా చిక్కబడ్డాక వెనిలా ఎసెన్స్ కానీ యాలక్కాయల పొడి కానీ వేసుకుని దింపుకోవాలండి. పాలు బాగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన కస్టర్డ్ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ చిన్న టీ గ్లాసులో కానీ వేసుకుని ఒక 5-6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 5-6 గంటల తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్ని ఒక 30 సెకండ్స్ చన్నీటిలో పెట్టి ఐస్ క్రీమ్ తీసుకుంటే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.